అంబ్రెలా స్క్వేర్ టైప్ వస్తుంది. యాక్చువల్గా గార్డెన్లోకి కొన్నాను, ప్రస్తుతం మన బయట తీసుకెళ్తున్నాను. మరి ఎక్కడ ఉంటుంది మన టెర్రస్ గార్డెన్ పర్పస్తో కొన్నాను. టెర్రస్ గార్డెన్ అయితే గత 2 సంవత్సరాల్లో ఒక 5 అంబ్రెలాస్ పోయాయి. ఈ గాళ్ళు దీనికి అవి పోతూనే ఉన్నాయి, నేను తెప్పిస్తూనే ఉన్నాను. మరి అది అలా జరుగుతుంది. కానీ ఈ మధ్య అయితే మరి కట్టలేదు, కంటిన్యూస్గా వాతావరణం అలాగ ఉంది కాబట్టి మరి వచ్చేయలేదు. ఇది తీసుకొని కొద్ది రోజులు అయింది, ఒక నియర్లీ 8 months 10 months దాటింది ఇది తీసుకొని. అప్పటి నుంచి కూడా ఎక్కువగా వాడట్లేదు. ఆ పాత కొంచెం ఊడిపోయిన ఉన్న దాన్నే టెర్రస్ గార్డెన్లో అప్పుడప్పుడు పెడుతున్నాను. వర్షాలు గడి వాతావరణం బాగున్నప్పుడు క్లోజ్ చేసి మూత పెట్టేస్తున్నాను. అయినా అది అలా కొన్ని చీలికలు అయిపోతుంది. కనుక ఇది ప్రస్తుతానికి ఇది బయటికి కూడా వాడుతున్నాను. బయట ట్రావెలింగ్ కూడా వాడుది. అవసరమైనప్పుడు మన టెర్రస్ గార్డెన్ మన ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర ఉంటే ఊళ్ళో ఉంటే ఇంటి దగ్గర ఉంటుంది కదా, బండి దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ టెర్రస్ గార్డెన్ పెట్టేస్తుంటాం అవసరమైతే. ఇంతవరకు ఇది ఓపెన్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము తీయడము. అది ఓపెన్ చేస్తున్నాను. దీనికి ఏదో సెట్టింగ్ ఉంటుంది, ఇప్పుడు తెలిసింది. ఓపెన్ చేశాను, ఇది ఇలాగా పైకి కొంచెం లాగాలి, స్ప్రింగ్ ఉంటుంది. ఉంది కదా ఇక్కడ, ఇది లోపల స్ప్రింగ్ ఉంటుంది. కొంచెం పైకి లాగితే ఈ హుక్ అనేది, ఈ హుక్కు అనేది తప్పుతుంది అన్నమాట. లాగి ఇలాగ వస్తే హుక్ తప్పిపోతే ఈ హుక్లో పడుతుంది అన్నమాట. ఇక్కడ హుక్ ఉంది కదా, ఈ హుక్లో పడుతుంది. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు ఈ హుక్లో పడుతుంది. అనవసరం నేను కొంచెం సారీ కొంచెం ఇదైపోయింది. అంటే కొంచెం పైకి లాగాలి, పైకి లాగి ఇలా చేస్తే వచ్చేస్తుంది. పైకి ఎత్తాలన్నమాట. పైకి ఎత్తే హుక్ తప్పుతుంది అనమాట. హుక్ తప్పి వస్తుంది. సాగిపోయింది. నేను 2 సాగి తీసాను కొంచెం ఫస్ట్, చిన్నది తెలియక ఇలా వచ్చింది. క్యాంపింగ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ వీడియోస్ చేయాల్సి ఉంది. కొన్ని ఎప్పుడో కొన్ని ఉన్నాయి, అవి ఒక 2 years బ్యాక్ కొన్ని, ఒక 4-5 ఐటమ్స్ చిన్నవి కూడా ఉన్నాయి. అది ఏంటి అనేది నాకు చిన్న తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోస్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈరోజు కొంచెం హెడ్ఏక్ ఫుల్ ఉన్నా సరే ఇప్పుడు మరి వీడియో చేయాల్సిన అవసరం తప్పనిసరి అవుతుంది. రాడ్, సెపరేట్ రాడ్ ఇచ్చాడు, దీనికి ఇలా పెట్టాల్సి వస్తుంది. ఈ రాడ్ స్టాండ్ చేయాలి. ఇవి నా ప్రయాణము అనే వీడియోస్కి చాలా ఉపయోగకరమైన ఐటమ్స్. అందులో కొన్ని మీకు ఇందులో వీడియోగా చూపిస్తున్నాను. పడుతుంది స్క్రూ ఈ సందులోకి, ఇలాగా కదలకుండా పట్టుకుంటుంది అన్నమాట బిగిస్తే. నా వీడియోస్ ఏ వీడియోస్ అయినా చేసేటప్పుడు నాకు అది ప్యాడింగ్ కానీ ప్యాకప్ అంటే ఇలా అవి చేయడం నాకు అంత ఇష్టం ఉండదు. చాలా వరకు నేచురల్గా ఒరిజినాలిటీగానే నా వీడియోస్ ఉండాలని నేను అనుకుంటుంటాను. అలాగుంటేనే ఇప్పుడు నేను ఏదైనా సరే ప్యాడింగ్ ఎడ్ చేస్తే మరి నాది నాకు తెలుస్తుంది కదా, ఏది ఇంక చేసినా సరే. కనుక ఆ విధంగా నాకు ఇష్టం ఉండదు. అందువలన ఇప్పుడు నేను ఆ పరిస్థితి కొంచెం దీని గురించి సరే వీడియో చేసేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్న టీషర్ట్ చాలా కాలంగా వాడుతున్నదే, చిన్న అది పటుత్వం కొంచెం తగ్గింది. అందుకని అప్పుడప్పుడు నేను జబ్బలుగా తెగేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ అలాగే తలకి కొంచెం ఆయిల్ రాసి పెట్టాను. అది మరి ఇంకా అంతే, చెప్పాను కదా. నిన్న ఉదయం తల స్నానం చేశాను. కొంచెం రాత్రి హెడ్ఏక్ ఉంది, కొంచెం నిద్ర తక్కువ ఉంది. అలాగే కొంచెం ఆయిల్ రాశాను. అయినా సరే మరి వీడియో తీయడానికి వచ్చాను. క్యాంపులు వెళ్ళాల్సి ఉంది కానీ టైం ఇంకా చిక్కడం లేదు, తగిన టైం అవ్వట్లేదు. ఇలాంటి వీడియోస్ తోటి మీ పెండింగ్ ఉండిపోతున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను, నేను నా ప్రయాణము కొన్ని రోజులు స్టే ఓవర్ చేయాల్సి కూడా వస్తుంటుంది. అందుకు కొన్ని వస్తువులు తప్పనిసరిగా అవసరం అవుతుంటాయి. వచ్చింది స్క్వేర్, ఇది స్క్వేర్ టైపు. బాగా సెట్ అయింది. ఇది లావుగా ఉంటాయి, ఇది అంటే తేలిగ్గా ఉంటాయి, కొంచెం లావుగా అనమాట. మామూలు అంబ్రెల్లా కాకుండా ఓన్లీ సన్ననే గజల్ లాంటివి కాకుండా ట్యూబ్ లాగా వస్తాయి అనమాట, స్క్వేర్ ట్యూబ్స్. ఒకవేళ క్లాత్ పోయినా మన క్లాత్ స్టిచ్ చేయించుకోవచ్చు, క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. పోతే తేలికపాటి ఇవి కదా, మంచిదే. కానీ నేను చల్లలేంది వాడకపోవడం వల్ల
చాలా రోజులు పెట్టి వాడకపోవడం వల్ల. నా యొక్క ప్రయాణంలో ముఖ్య ఉద్దేశాల్లో మరొకటి, నేను చిల్లవడం కూడా అది కలిసి ఉంటుంది. అలాగే నా ప్రయాణము సురక్షితము, తర్వాత సౌకర్యవంతంగా ఉండాలి కాబట్టి ఇలాంటి పనిముట్లన్నీ కూడా తప్పనిసరి అవసరము. నాకైతే అంటే స్క్వేర్ టైప్ ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడం. ఇది బాగానే ఉంది. ఎంత కాస్తుంది ఏంటని తెలియదు. గాలిగట్టు ఎక్కువ వేస్తే మాత్రం ఇదవుద్ది. లెగ్స్ కొంచెం పెద్దవి ఉన్నాయి, అంత ఈజీగా కాదు, కానీ పొడవు ఇంకా తగ్గించుకోవచ్చు. ఈ అంబ్రెల్లా ఇంకా తగ్గించుకోవచ్చు. అన్లాక్ చేసి ఇంకా ఇంకొక హోల్ ఇచ్చారు కదా, ఆ హోల్కి కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ హైట్ సరిపోద్ది మనకంటే, అంతకని మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ హైట్ సరిపోద్ది, బాగుంటుంది. ఆడికి 2 రోజులు పెట్టో తయారీ ఉందో. తర్వాత నేను కూడా కొనేసి ఇప్పుడు 8 నెలలు దాటిపోయింది. 8 నెలలు 9 నెలలు 1 ఇయర్లో 1 ఇయర్ అవుద్దేమో తెలియదు. అది వాడలేదు. ఓన్లీ అంబ్రెల్లా, ఓన్లీ టెర్రస్ గార్డెన్ కోసం తీసుకున్నాను. కానీ మరి టెర్రస్ గార్డెన్ మరి ఎన్ని పెడుతున్నా చాలా పోతూనే ఉన్నాయి. వాతావరణం కూడా కంటే ఏదో దీనిలో అనిపిస్తుంది. అందుకని ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నదాన్ని, ఆ ఎల్లో ఉంటాడు దాన్ని కొంచెం చేసేసి, అంటే చివరిలో ఇది పోతుంది అనమాట. ఆ గాలికి రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోయి ఇదనేది ఊడిపోతుంది అనమాట. క్లాత్ను ఆ పిన్ ఊడిపోతుంది. మళ్ళీ దానికి చిన్న ఇదిలా ఉంటుంది, చిన్న క్యాప్ లాగా ఇచ్చాడు ఆ చివర్లు, క్లాత్కి ప్రతి చివర్లను మళ్ళీ పెడితే ఉంటుంది. అది అలాగలాగా కొంచెం పాడవుతుంది. ఇది బెటర్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఇది మరి అప్పటి నుంచి అదే వాతావరణం కూడా అలా ఉండడం వల్ల మరి ఇంకా దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఓపెన్ చేసిన మరొకటి ఏంటంటే, ఇవి జేకేలో ఒక 2 టవల్స్ తీసుకున్నాను. జేకే శారీ మంచి రాజా ఉండాలి. మధ్య ఒక క్యాంప్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, చాలా సఫర్ అయ్యాను. అందుకనే తీసుకున్నాను. అలాగే నాప్కిన్స్ కూడా కొన్ని తీసుకున్నాను. నాప్కిన్స్ ఒక 2-3 ఉండాలి. జర్నీలు ఉండేటప్పుడు అవసరమే. అంటే ఏదైనా జర్నీ ఉండేటప్పుడు మనం మెయిన్ మిర్రర్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఫ్రంట్ షీల్డ్, అది మనం క్లీన్ చేసుకోవాలని సరే మన క్లాత్, మనం ఆ సీట్ మీద వేసిన క్లాత్ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అందుకనే అది కూడా వాటి కోసం ఒక 2 తీసుకున్నాను. రెండు బాగున్నాయి. కొంచెం పెద్ద సైజు టవల్స్ కోసం నేను చాలా ట్రై చేశాను. మొత్తం దీంట్లో పెద్ద సైజు టవల్స్ కోసము రాజాలో ఒక 5-6 షాపులు తిరిగాను, పెద్ద షాపులు. మీ దగ్గర ఉన్న పెద్ద సైజు ఏదైతే ఆ సైజు ఇవ్వండి అని చూపించండి అని చెప్పాను. చూపించారు. అవి లక్కీలో కూడా ఈ సైజు లేవు. అది వేరే చూపించారు. ఆఖరికి అంటే ఒక 5-6 షాపులు తిరిగిన తర్వాత మరి ఇదే ఆఖరికి జేకేలో పర్లేదు, సైజు కూడా బాగుంది. క్వాలిటీ బాగుంది, వెయిట్, థిక్నెస్ అంతా బెటర్గా ఉంది. కలర్ ఇంకా కొంచెం మరొక 2, నేను మొత్తం 4 తీసుకోవాలనుకున్నాను. మరి కలర్స్ కొంచెం డార్క్ గోల్డెన్ క్రీము, గోల్డెన్ ఎల్లో అలా ఉంటాయి అన్నమాట. అలా కాఫీ అండ్ పింక్ కలిసినది, లైట్ పింక్ కలిసిన కాఫీ కలరు, అవి చాలా ఉంటాయి. అలాంటి కలర్స్ ఉంటాయి. అలాంటి కలర్స్ ఏవి లేవు. అలా గ్రీన్ అండ్ బ్లూ కలిసిన మిక్సింగ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. టీల్ కలర్ సంథింగ్ ఏమంటారు పేర్లు మనకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సరే, అవి అటువంటి కలర్స్ గట్టి ఏం లేవు. అంటే కొన్ని కలర్స్ లేవు. ఈ కలర్ అక్కడికి నచ్చింది. ఇక సైజు అంత, ప్రైస్ కూడా బాగుంది. 290 రూపాయలు ఒకటి 290 రూపాయలు. ప్రైస్ కూడా బాగుంది. జేకే షాపింగ్ మాల్ రాజాం బాగుంది చాలా. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. కలర్స్ ఉంటే మరొక రెండు తీసుకునేవాడిని. 4 కోసం వెళ్ళాను. చూద్దాం. ఇదో సైజు కూడా చూడండి, చాలా సైజు బాగుంది. వెయిట్ కూడా ఉంది, థిక్నెస్ కూడా బాగుంది. చూసారా సైజు 6 ఫీట్ సైజు, 6 ఫీట్.
6 feet సైజు చూడండి ఎంత ఉందో. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మరి అందులో కలర్స్ ఉంటే నేను మరొక 2 తీసుకునేవాడిని, మరి కలర్స్ లేవు. ఇదే నేను ఆఖరికైతే నేను టవల్స్ కూడా ఆన్లైన్ తెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు ఒక 2 అలాగే తెప్పించాను ఆన్లైన్లోనే. అంటే రాజంలో అంటే నాకు నా టేస్ట్కి తగిన విధంగా, నా అవసరానికి తగిన విధంగా చాలా రకాల వస్తువులు దొరకట్లేదు రాజంలో. అందుకని నేను ఆన్లైన్ ఆఖరికి టవల్ చెప్పాను కదా, టవల్స్ కూడా ఆన్లైన్ తెప్పించాను, అర్థం చేసుకోండి. ఒక 2 టవల్స్ తెప్పించాను. అలాగా ఇది బాగుంది, టవల్స్ చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా థిక్నెస్ ఉంది. మనం ఎక్కువ వెట్టగట్ట మనము సముద్రం సైడ్ కానీ నది తీర ప్రాంతం కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు అంటే సాధారణంగా ఉంటాయి స్నానాలు అన్నీ ఉంటాయి కదా, అది చేసినప్పుడు గట్రా మనం చాలా ఇది అవుతుంది, తొందరగా మనం తడి క్లియర్ అవుతుంది అన్నమాట. అలాగే ఇవి కర్చీఫ్లు తీసుకున్నాను, అంటే నాప్కిన్స్. ఇవి కూడా అవసరమే మనకి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత దేనికైనా సరే చాలా వాటికి అవసరము. వీటి కూడా తీసుకున్నాను. మనం చెప్పాం కదా, మన కాన్సెప్టే, జర్నీ యొక్క కాన్సెప్టే స్టే ఓవర్ అంటే స్టే చేసేవన్నమాట. మనం స్టే చేసే జర్నీ టైప్ అనమాట. ఆ నైట్ స్టేలు, అవే డే స్టేలు అన్నీ ఎక్కడైనా సరే వెళ్ళామంటే అక్కడ స్టే చేయడం అన్నమాట. కనీసం 1 day లేదా 2 days అలా స్టే చేయడం, ఏ ప్రాంతంగా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలను బట్టి. కనుక ఇది తీసుకున్నాం. ఒక్కొక్కటి 30 రూపీస్. ఇది కూడా బాగున్నాయి, 30 రూపీస్. చాలా బాగుంది, సైజు కానీ క్వాలిటీ కానీ బాగుంది. 30 రూపీస్. ఈ నాప్కిన్స్లో వాళ్ళ దగ్గర ఉన్న సైజు ఇవే, ఐస్ సైజు, ఎందుకని పెద్ద సైజు మరి లేవన్నారు. సరిపోద్ది అనుకోండి, కొంచెం పెద్ద ఉంటే బెటర్గా ఉండేది. సరే అవి ఒక రెండు తీసుకున్నాం అనుకున్నాం, మరి లేవు. ఇవే తీసుకున్నాం, 4 తీసుకున్నాం. అవి 2 ఇంటి దగ్గర 2, బండి ట్రావెలింగ్ 2 లాగా. బాగుంది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, ఉంటాయి ఇంకా, ఎందుకంటే క్వాలిటీ ఉంటాయి అనుకోండి. 30 రూపాయలు ఇది. క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ టవల్స్ లేకపోవడం, మొన్న ట్రావెలింగ్కి ఒక క్యాంప్ వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. ఆ టవల్స్ లేని ఇబ్బంది పడ్డాను అన్నమాట. అది మళ్ళీ ఇంటి దగ్గర ఉంటుంది, ఇంటి దగ్గర వాడేది వేరు, మన ట్రావెలింగ్ కోసం బండిలో కార్లు ఉంచుకునేది వేరు. అందుకోసం తీసుకున్నాను. అది మరొక పర్పస్ కూడా, మన సీట్ మీద వేసుకోవడానికి కూడా బాగుంటుంది. సీట్ కొంచెం దీని ఉంది, ఆ సీట్ కవర్ గట్రా మార్చాలి. అది మరి మన దగ్గర ఫైనాన్షియల్గా దీనికి ఉన్నాం కాబట్టి సీట్ కవర్ చేంజ్, కుట్టించడం అవన్నీ కూడా ఇప్పుడు చేయలేను. ఇప్పుడే కాదు, మరి భవిష్యత్తులో ఏం చెప్పాలనుకోండి, తెలియదు. భవిష్యత్తులో ఏంటి, ఈ బండి నా దగ్గర ఉంటుంది, ఈ బండి ఉంచుతాను, ఈ బండితో వాడుతాను కాదు, లేదా ఈ బండి ఉంటుంది ఇంకొక బండి ఏమో భవిష్యత్తులో నా యొక్క పరిస్థితి కానీ కొంచెం బెటర్ అయ్యి మెరుగుపడి మారితే ఏమో ఇంకొక బెటర్ బండి తీసుకుంటారేమో. ఇది కొంతకాలమైన బండి కనుక ఉంటే ఆయన వాటికుంటే ప్రాబ్లం పట్టుకుంటే అవి. మరొకటి టార్చ్ లైట్ ఒకటి తీసుకున్నాను, చిన్నది. అంటే చిన్న సైజులో ఉంటుంది, చిన్నది అంటే చిన్నది, కాంతి బాగానే వస్తుంది, చాలా బాగుంటుంది. దీని గురించి తర్వాత ఇంకొకసారి చూపిస్తాను అనుకోండి. దీనికి ఒక ఇది ఒకటి ఇచ్చారు, రింగ్ లాంటిది. అంటే మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సైడ్ ఇచ్చారు, సైడ్ హోల్, అంటే చేతిలో పట్టుకోవచ్చు అనమాట. చిన్న రింగ్ ఇది ఇచ్చారు. తర్వాత ఒక ఛార్జర్ ఇచ్చారు, తర్వాత ఇదే మాన్యువల్ టైప్ అనమాట, యూజర్ మాన్యువల్ టైప్. దీన్ని వివరించేది ఇదే, దీని కింద లెక్క. అలాగా అనుకోవాలి. అలా అనుకోలేము. అంటే దీని మీద మనకి ఇచ్చారు అన్నమాట. దీంట్లో పెద్దగా ఏముంటుంది, టార్చ్లకి ఏముంటుంది, క్యాప్ ఉంటుంది, క్యాప్ తీస్తే లోపల బ్యాటరీ ఉంటుంది, అంతే కదా. అయితే దానికి ఉండాలి, ప్రతి చిన్నదానికి కూడా ఉండాలి. అది ఏంటంటే నేను తర్వాత చెప్తాను. ఇది ఇలాంటి వాటితో ఒక 4-5 వాటితో కలిపి ఒక చిన్న వీడియో చేస్తాను, దాంట్లో చెప్తాను. ప్రతి దానికి కూడా మన చిన్న యూజర్ మాన్యువల్ లేదా ఒక ఐడియా ఉండాలి, లేకపోతే దాన్ని మనం ఉపయోగించలేము. చాలా చిన్నదే, అదేదో మనకి ఏదో అంటారు కదా,
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తాన్నట్లు అలా చిన్న ఆలోచన ఇదే దాని యొక్క దాని యొక్క అంటే ఆ విధంగా మనం తెలియకపోవడం వల్ల, చిన్న విషయం తెలియకపోవడం వల్ల వస్తూనే ఉపయోగించలేం మనం. ఇదేంటి పని చేయదేమో అలాగే అనుకుంటుంటారు. నేను స్టార్టింగ్ అలాగే అనుకున్నాను, ఏంటి ఇలాగ పని చేయదే అని అనుకున్నాను. ఆ తర్వాత అయింది. సరే చూద్దాం. ఇది ఇచ్చారు, దీనికి వచ్చిన ఛార్జర్ ఒకటి ఇచ్చారు. ఇదే కదా ఇలాంటివి ఉన్నాయనుకోండి దానికి ఇస్తున్నారు. ఇలాగ ఇది ఇచ్చారు. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇది మ్యాగ్నెటిక్ కూడా, మ్యాగ్నెటిక్ అన్నమాట. మ్యాగ్నెటిక్ మనం ఇలా లైటింగ్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ ఉంటుంది. అంటే క్యాప్కే మ్యాగ్నెటిక్ లోపల ఫినిషింగ్ ఉంటుంది. చిన్న బరువు కూడా ఉంటుంది. ఇది బాగుంటుంది. ఇది తర్వాత క్లిప్ ఉంటుంది అన్నమాట. ఈ క్లిప్ కూడా మనం అంటే పాకెట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వెళ్తున్నప్పుడు చేతిలోనే పట్టించుకోకుండా పాకెట్ కింద నేను ఇలా పెట్టేసుకొని మన అవసరమైనప్పుడు అది తీసి యూజ్ చేయడం గట్రా చేయొచ్చు అనమాట. ఆ విధంగా చాలా ఒక 3-4 ఫీచర్స్ గట్రా ఉన్నాయి. ఇది దీని బటన్, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్, ఇది ఓపెన్ చేస్తే ఇది తీస్తే క్యాప్ తీసేస్తే ఛార్జింగ్ అనమాట. ఇది ఆన్ ఆఫ్ బటన్ అంతే, మరింకేం లేదు. ఇది బ్యాటరీ క్యాప్ తీస్తే లోపల బ్యాటరీ ఉంటుంది కింద లోపల వైపు. అది దీనికి లోపల ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనం చెప్పాం కదా ముందే, మన చేతితో పట్టుకునే విధంగా చిన్న థ్రెడ్, అదే ఈ నైలాన్, ఇది అనేది నైలాన్ కమ్ రబ్బర్ అంత ఈజీగా తెగిపోతుంది అనమాట. అలాంటిది మనం ఇక్కడ హుక్ చేసుకుని చేతిని ఇలా పట్టుకోవచ్చు అనమాట. ఇలాగ చేతి మన తాళం చెవి ఎలాగైతే తాళం గుర్తి ఎలాగైతే పట్టుకోవడానికి రింగ్ గట్టి ఉంటుందో అలాగే అలా పట్టుకోవచ్చు అనమాట. అలా కూడా ఫీచర్ దీనికి కారణం ఇచ్చారు. బాగుంటుంది. దీన్ని కూడా నేను మనం చేసినప్పుడు చూపిస్తాను మీకు. అది చెప్పాం కదా, ఒక 4-5 వస్తువులు కలిపి చేసినప్పుడు. ఇది కూడా మల్టీపర్పస్గా ఉంటుంది. టార్చ్ లైట్ లేకపోవడం వల్ల కూడా నేను చాలా సఫర్ అయ్యాను. టార్చ్ లైట్ ఒక జర్నీ వెళ్ళినప్పుడు నైట్ అయిపోయింది. నైట్ అయిన తర్వాత అంటే నైట్ అయ్యింది, వస్తున్న అవసరం అక్కడ ఆగాలి, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. అప్పుడు కూడా టార్చ్ లైట్ లేకపోవడం చాలా ప్రాబ్లం. చిన్న విషయము పెద్ద ప్రాబ్లం అన్నమాట. అదేదంటారు దానికి, మరి నాకు గుర్తు రావట్లేదు. అలాగా టార్చ్ లైట్ ఒకటి తీసుకున్నాను. అసలు అదే ఇంటి దగ్గర కూడా టార్చ్ లైట్ లేదు. అప్పుడు ఎప్పుడో ఉండేది. అది మరి ఛార్జింగ్ లైట్ కూడా వచ్చిన తర్వాత టార్చ్ లైట్ అంత అవసరం అంటే ఉండొచ్చు. ఛార్జింగ్ లైటే టార్చ్ అంటే మూల వరకు వెళ్తుంది లైట్. ఛార్జింగ్ లైట్ అలా కాదు. సరే అయితే అంత ఇది లేక అంత శ్రద్ధ లేకపోయింది. ఒక క్యాంప్కి వెళ్ళిన తర్వాత దీని యొక్క అవసరం ఎంత అవసరం అనేది తెలిసి వచ్చింది అన్నమాట. ఒక టార్చ్ లైట్ ఎంత అవసరం అనేది తెలిసి వచ్చింది. అందుకని ఒక టార్చ్ లైట్ ఒకటి తీసుకున్నాను. ఇది సోఫెర్నే సంథింగ్ ఏదో ఉంటుంది మీకు, అది కూడా అవసరమే. ఆ వీడియో చేసినప్పుడు చూపిస్తాను కూడా. ఈ వీడియోలో నా వాహనాన్ని కూడా మీరు కొంచెం చూడగలరు. అంత ఇంత నీట్గా ఉంచడానికి నాకు చాలా శ్రమ పడింది. తర్వాత ఆర్థిక వ్యయం కూడా జరిగింది దీని కండిషన్ గట్టి ఈ స్థితికి తీసుకొని రావడానికి. నేనైతే ఈ సమాజం నుంచి, సమాజం వ్యవస్థలు, సంస్థల నుంచి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. చాలా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నాను. అది అందులోని ఆర్థికపరమైన నష్టాలు, కష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా నాకు రావాల్సిన అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా కొన్ని సంస్థలు, వ్యవస్థలు నాకు రానివ్వడం లేదు. వాటిని కూడా భవిష్యత్తులో నేను మీకు తెలియజేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కెమెరా సెట్ చేయడం కూడా, లైటింగ్ లేదా లొకేషన్ ఇవి కూడా కొంచెం సెలెక్టింగ్ టైం పడుతుంది. దాన్ని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టతరంగా ఉంది నాకు. ఎందుకంటే మరికొన్ని పనులు ఉన్నాయన్నమాట. ఆ పనులు పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఐటమ్స్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. అది అందువలన ఇంకా టైం తీసుకోవడం అనేది నాకు సాధ్యపడట్లేదు. ఈ అడ్జస్ట్ చేయడానికి, అన్ని రకాలుగా అడ్జస్ట్ చేయడానికి. అతి చిన్న టార్చ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా నమ్మకము. దీంతోనే తీసుకున్నాను. చాలా బాగుంది. చిన్నది, సైజు చిన్నది, బరువు ఉంది. మొత్తం మెటల్, వాటర్ ప్రూఫ్ కూడా. అది ఇలా చెప్పడం మర్చిపోయాను. వాటర్ ప్రూఫ్ కూడా, మ్యాగ్నెటిక్ కూడా ఉంది. అది ఫీచర్ చెప్తున్నాను కదండి. నాకు ఈ టైం ప్రెజర్ వల్ల ఏదైనా వస్తే అంటే ఇలా వీడియో తీసినప్పుడు ఏం చెప్పడం మర్చిపోయానా లేదా నాకేంటే ఇలా కట్ చేసాం, ఇలా మూడిస్తే ఆ ఎడిటింగ్ అలాంటి అంత దీనిగా గాబరా లేదా ఇంట్రో లాగా ఉండకూడదు. నాకు చెప్పాం కదా, జేకే షాపింగ్ మాల్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ధర కూడా 290 రూపాయలకి సరైన
6 అడుగుల టవల్, చాలా బాగుంది. థిక్నెస్ కూడా తగినంత థిక్నెస్ ఉంది. క్వాలిటీ బాగుంది. కలరు ఇంకా కొంచెం బెటర్ అయిన కలర్స్ ఇంకా ఉంటే బాగుండేది ఆప్షన్స్. ఇంకొక ఉంది ఇలాంటి కలర్స్ ఉన్నాయి. గ్రీన్ ఉంది, తర్వాత ఇంకొక క్రీమ్ కలరే కొంచెం మరీ లైట్గా, అది కూడా బాగుంది. కానీ ఒకటే ఉంది, అది 2 ఉంటే తీసుకునేవాడిని. అది లేదు, ఒకటే ఉంది. అలాగా ఆ కలర్ ఆప్షన్ ఉంటే బాగుండేది. చాలా బాగున్నాయి జేకే సిల్క్స్లో. చాలా ధర, సైజు, క్వాలిటీ సూపర్. మరి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, సెట్ అయింది. నాప్కిన్స్ కూడా. జేకే షాపింగ్ మాల్ కంటే ముందు నేను లక్కీ షాపింగ్ మాల్లోకి వెళ్ళాను. అక్కడ ఈ తగిన ఐటమ్స్ లేకపోవడం సరే కదా, ఒక 2-3 లేడీ స్టాఫ్ నుంచి నాకు నెగిటివ్ వైబ్స్లో కూడా అనిపించింది. అందుకని టక్ నా షాప్ నుంచి బయటకు వచ్చేసాను. ఈ నెగిటివ్ వైబ్స్ నేను కొన్ని సందర్భాల్లో ఫేస్ చేస్తున్నాను అనుకోండి, కానీ అదొక దీనిలాగా అనిపించింది అనమాట. ఒక రకమైన మన ఏమంటాం కదా, అది నెగిటివ్, సింపుల్గా అయితే నెగిటివ్ వైబ్స్ అనేయాలి. అదే అలాగా నాకు ఆ ఫీలింగ్ అలాగ అనిపించింది అనమాట. అప్పటికే ఒక 5-6 షాపులని తిరిగి ఉండడం వల్ల వీటి కోసం గట్టన అవి దొరకపోవడం, సెట్ అవ్వకపోవడము, ఇవి కూడా దొరకట్లేదా అన్నిట్లో ఆ ఫీలింగు. దానికి తోడు రాజం ఉండే పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా కనీసం టవల్స్, మనకు తగిన అనుకూలమైన టవల్స్ కూడా దొరకకపోవడం కొంచెం అంతా నాకు ఒక డిఫరెంట్, ఒక ఈ నెగిటివ్ దీని అనిపించింది అనమాట. లక్కీగా ఈ జేకే షాపింగ్ మాల్ అయినా సరే దొరికి కొంత సంతృప్తికరంగా అనిపించింది. లేకపోతే ఏంటి మళ్ళీ ఆన్లైన్లో తెప్పించుకోవాలి, వాటి కోసం ఎదురు చూడాలి, ఇవన్నీ అంత ఏదో అది ఆ ఫీలింగ్. టౌన్ మొత్తం ఎక్కడ దొరకవని కాదు, మరి ఇప్పుడు కొన్ని దొరికాయి కదా, అంటే దొరకవని కాదు, కానీ ఊరు మొత్తం అన్ని షాపులు దొరకదు. చివరికి దొరికితే దొరకవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఇవన్నీ ఆక్యుపై చేస్తే అన్ని ప్రాబ్లమ్స్, అన్నీ. అసలు యాక్చువల్గా ఈ వీడియో చేయడం కోసం ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ కనీసం ఒక 1 అవర్ స్టేయింగ్ అనేది కూడా ఉంది, కానీ అది మరి నేను చేయలేకపోయాను. ఇక్కడ రిలాక్స్గా ఒక కాఫీ టీ చేసుకొని తాగి ఒక గంట పాల మరొక అదనంగా రిలాక్స్ అయ్యి వెళ్దాం అనుకున్నాను. కానీ డిస్టర్బెన్స్ ఇటువంటి అన్నీ కూడా ట్రబుల్స్ వల్ల అది అవ్వలేదు. టైం ఒకటి ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ తీసుకున్నది కూడా. వాకింగ్కి వచ్చిన అందరూ కూడా అన్ని వాకప్ చేస్తూ ఉన్నారు. అంటే ముందే తెలియదులే ఇవన్నీ, ఈ ట్రావెలింగ్ అంబరేలా కూడా తెలియదు. కారు చూసి ఎంత అవుద్దండి తీసుకోవాలనుకుంటున్నాను, నా స్విఫ్ట్ ఉంది, ఇది మోడల్ యాప్స్ ఇవన్నీ చెప్పాను. అది అంతే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బండి ఎవరు చూసినా సరే అందరు చూస్తే దాని మీద, ఆ బండి మీద. మరి ఇదే నా రిలాక్సింగ్ అనుకోవాలి. ఈ దీనికోసం వచ్చింది కూడాను. అంటే అంత టైం కేటాయించి కూడా వచ్చినా సరే తగిన విధంగా రిలాక్స్ అవ్వకపోతున్నాను. అలా నిలబడడం, అక్కడ నిలబడడం, అటు ఇటు 4 అడుగులు వేయడం, ఇదే రిలాక్సింగ్ టైం అంతా కూడా అలాగా అయిపోయినట్లు అనుకోవాలి. మరి అలా వస్తుందో తెలియదు. అది బ్యాక్ కెమెరా పెట్టాను, ఫ్రంట్ కెమెరా కొంచెం నాకు అది కొంచెం డల్ అనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా అది ఏం చేయాలో ఒకసారి చూపించాలి, ఎవరికి మొబైల్ ఫోన్ మెకానిక్ ఒకసారి చూపించాలి, టెక్నీషియన్ చూపించాలి. పైన ర్యాపర్ గట్ట దీని అవడం వల్ల మరి ఏంటో తెలియదు, అది కొంచెం డల్ వస్తుంది అన్నమాట, డల్ అనిపిస్తుంది. అలాగా ఒక పిక్సెల్ తక్కువ ఉంటుంది అనుకోండి, ఇది ఎక్కువ వస్తుంది కదా, 4K 1080 వస్తుంది కదా బ్యాక్ కెమెరా. ఫ్రంట్ కెమెరా అయితే తక్కువ వస్తుంది. అది కాదు, కానీ ఇంతకుముందు బాగా అనిపించింది. ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలోనే ఒక 2-3 నెలలు బట్టి అలా అనిపిస్తుంది, బాగోలేదు. అందుకే ఫ్రంట్ కెమెరా ఎక్కువ ఉపయోగించట్లేదు.
ఈ చుట్టుపక్కల కొన్ని మొక్కజొన్న పంట క్రాప్ వేశారు. ఇవి ప్రధానంగా దానా, పశువులు లేదా కోళ్ళు ఇటువంటి వాటి కోసం దానా కోసం పెంచే రకాలు ఇవి. కొన్ని దూరంగా డిస్టెన్స్లో స్వీట్ కార్న్ లాంటివి కూడా ఉన్నాయనుకోండి. ఇవి చాలా ఈ ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఈ క్రాప్ చుట్టుపక్కల ఉండడం కూడా చాలా నాకు ప్లెజెంట్ ప్రదేశంగా కూడా అనిపించింది. నాకు బాగా నచ్చిన స్పాట్లో కూడా ఒకటిలాగా ఉంది. ఏమో భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నేను ఈ వీడియోలో ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఈ ప్రదేశంలో ఒక రోజు అంటే డే అండ్ నైట్ కూడా ఉండే మంచి లొకేషన్ ఇది. అంటే నాకు చాలా అంత ప్రశాంతంగా అంత అద్భుతంగా కూడా నాకు ఈ ప్రదేశం అనిపిస్తున్నది. కానీ చెప్తున్నాం కదా, ఒక రోజు అన్నా డే నైట్ అని అన్నాం కదా, కనీసము ఒక పూట కూడా ఇక్కడ ఉండలేకపోయాను అనమాట. అంటే టైం కానీ లేదా కొన్ని చుట్టుపక్కల లేదా కొన్ని ఇతర ప్రజల యొక్క డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. వారి దృష్టి లేదా అంటే మామూలుగా ప్రజలు అనేస్తున్నట్లుగా నా దృష్టి లేదా ఎలా అంటారు అలాగా ఏదో ఒకటి కావచ్చు. అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏదో ఒక ఆకర్షితం లేదా ఆసక్తికరమైన అనిపించవచ్చు. వాళ్ళు దేని గురించి డిస్కషన్ లేదా చూడొచ్చు. అలా ఏదైనా కావచ్చు. ఏదైనా కానీ కొంత డిస్టర్బెన్స్ కూడా ఉండడం. రెండోది అదే నేను చెప్పాను కదా, ఇంకా అనేక కొన్ని పనులు కూడా ఉండడం వల్ల కూడా ఇది కొంత ముందుగా ఇక్కడ టైం ఎక్కువ తీసుకున్నది. ఇక్కడ ఇదంతా స్కీమర్ సెట్ చేయడం గట్టిన అది మరి అవ్వలేదు. వేరే పని ఉంది, పనుల మీద పనులు అంటే ఆల్రెడీ అవే గుర్తుకొస్తున్నాయి. ఇంకా చేయాల్సిన ఇది ఉంది అదని అలా గుర్తుకొస్తూనే ఉంది. వస్తున్నాను, దీని గురించి వీడియో గురించి వస్తూనే ఉన్నాను, బయలుదేరుతున్నాను. అయినా చాలా పనులు ఉన్నాయి. అది ఉండిపోయింది, ఈ పని ఉండిపోయింది, ఆ పని ఉండిపోయిందని అంతే. మరి అలాగా ఈ లైఫ్ ఇలాగ అంతటి ఇదైపోతుంది అన్నమాట. కానీ మరి ఏం చేస్తాం, ఏం చేయడం లేదు. నాకైతే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వ్యవసాయ ఉత్పత్తులు పంట పొలాలు ఉంటుండగా రైతుల గిట్ట అడగకుండా తీయడం గట్ట నేను చాలా పూర్తిగా వ్యతిరేకము. కానీ ఇక్కడ చిన్నది తప్పనిసరి అవుతున్నది. రైతుకి థ్యాంక్స్. బండి అక్కడ లోపల పెట్టారు యాక్చువల్గా. ఇక్కడ జరిగించిన సంఘటన టాపిక్ యాడ్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. మరి అది ఇప్పుడు అనవసరంగా ఊరుకుంటున్నాను. చూద్దాం, ఇది ఇటు సైడ్ ఒక చిన్న ఇది తీద్దాం. కంచి వేసి ఉంది, కంచి దాటి వెళ్ళలేము కానీ మన చేతికి అందింది ఏదో ఒకటి చేద్దాం. పాములు గట్టు ఉంటాయి పొలాల్లో, గట్లు అంటే పెట్టకూడదు. వర్షాకాలం కప్పలు ఉంటాయి, కప్పలు తినడానికి వచ్చే పాములు ఉంటాయి. ఆ కప్పని తినడానికి వచ్చే పాములు ఉంటాయి. చాలా ప్రమాదం ఇది కూడా. అవన్నీ తీసాను, ఒకటి చిన్నదే, చూద్దాం ఎలా ఉందని. తిట్టుకుంటారు తీసాం కానీ అంటే మరి ఆ రైతుకి చిన్న సారీ కింద ఒకటి, కృతజ్ఞత కింద ఒకటి మనం చెప్పుకున్నట్లే. అంటే జస్ట్ తెలుసు దీనికోసమే. యాక్చువల్గా అయితే ఇవి స్వీట్ కార్న్ కాదు,
అంటే మనం తినదగిన కాదు, మేత కోసం కోళ్ళ ఫామ్కి అటువంటి వాటికి ఆ రకం ఇది. అందుకని వాళ్ళు కొంచెం బాగా ముద్దినంత వరకు ఉంచుతారనమాట. ముద్దిన రకాలు కూడా ఈ రకం వేరు అనమాట. ఈ రకం వేరు, ఆ రకం మనం తినడానికి ఉండే స్వీట్ కార్న్ అది వేరు, ఈ రకం వేరు. ఇంకా లేదకుండా ఒకటి తీసుకుంటే బాగుండదేమో, చూద్దాం మరి. మరొకటి తీస్తాను. వద్దనుకో వచ్చాను. అది ఎందుకంటే అది ఇంకా లేతగా అనిపించింది తీసినా సరే ఆ టేస్ట్ అది అలాగే ఉంటుంది అన్నమాట. అంటే మేత కోళ్ళ ఫామ్స్కి మేత కోసం కాబట్టి అది అలాగే ఉంటుంది. మరి తీయకుండా వచ్చాను అన్నమాట. ఇది ఓపెన్ చేద్దాం అంటే ఇక్కడ ఓపెన్ చేసి ఇంకా టైం వేస్ట్ ఎందుకనేసి నేను చూస్తాను అన్నమాట. అరే మరి యాక్చువల్ ఇది తప్పు కదా, అంటే తప్పు అంటే తప్పే. అది నేనైతే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చెరుకు ముక్క అడిగాను. ఎక్కడ ఒక క్యాంప్ వెళ్ళినప్పుడు ఆ చెరుకు కట్ చేస్తున్నారు పొలంలోనే రైతులు. ఒక చెరుకు ముక్క అడిగాను. వాళ్ళు ఒకటే కాదు 4 గెలలు ఇంత ముక్కలు కట్ చేసి ఇచ్చారు. ఇన్ని 4 గెలలు కట్ చేసి ఇచ్చారు కదా అనేసి మోపు కట్టి కూడా ఇచ్చారు చూడ. ఆ చెరుకు గర్లకి ఇది ఉంటుంది కదా, ఆ రెమ్మ తీసి నీట్గా కట్టేసి ఇచ్చారు కూడా. బైక్ మీద వెళ్ళినప్పుడు సంతకం పెట్టి అందరం అటువైపు అంటే అలాగా సంతకం పెట్టి అలాగా. అయితే వాళ్ళకి ఇచ్చారు కదండి, డబ్బులు ఇస్తే తీసుకోవట్లే. మళ్ళీ ఆ తెచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఆ కటింగ్ కోసం వచ్చిన కూలీలు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది రైతులు అది కాదు, కానీ ఏదైనా పండి ఇచ్చేసి మనకి ఇప్పుడు ఇది యాక్చువల్గా అయితే మనకి ఇది ఉపయోగపడని కింద లెక్క. ఉపయోగపడదు కానీ పడదనేది అనుకో. అంటే ఎందుకంటే మనకి తినలేం. ఇప్పుడు ఇది ఏముంది అనుకో, తినడానికి అంత దీనికి అవ్వదు. ఇది గట్టిగా ఉంటుంది, ఆల్రెడీ ముదిరింది. ఇది ముదిరింది, కలర్ వచ్చింది కాబట్టి. ఇలా బాగా గ్రీన్ తీసినా సరే అది కూడా అంత టేస్ట్ ఏమి ఉండదు. మన స్వీట్ కార్న్ లాగా ఉండదు, మనం తింటున్నానికి ఉపయోగించే స్వీట్ కార్న్ లాగా ఉండదు. మరి అది మళ్ళీ ఎందుకు తీయడేసి వేస్ట్ వేసి వచ్చాను. అది చూసాం, ఇది కూడా చూసాం ఇక్కడికి వచ్చి.